నాకు అర్థం కాదు ఇంకా ఏంటంటే, యేసుతో ఉన్న జీవితం ఎంతో ఘనమైందని నమ్ముతారు కానీ బ్రతకరు. వై అంటే చాలా మందికి తెలుసు, నాకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేను. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు. యేసయ్యా నన్ను విడిపించవా అని ప్రార్థన చేస్తేనే తెస్తాడు. ఈ పోర్నోగ్రఫీ విడిచిపెట్టలేడు. ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? నా యవ్వన కాలంలో నేను బానిసగా బ్రతికి దేవుడికి దూరంగా పోయాను. నేను అన్ని విషయాల్లో బానిసగా బ్రతికాను. ఏ దేవుడు నన్ను విడిపించలేదా? ఏ రోజు క్రీస్తు వరకు రోషంతో బ్రతుకుతలేదా? ఎంతో మంది జీవితాలను మార్చే వ్యక్తిగా చేయలేదా? నిన్ను చేయడా? ఒకటే చెప్తానండి, దేవుని ప్రేమిస్తే దానికి మించింది ఏది లేదు. ప్రేమ ఎలాంటి వ్యక్తినైనా మారుస్తుంది. ప్రేమ ఉంటే ఎలాంటి వ్యక్తినైనా మారుతాడు. అందుకని క్రీస్తు ప్రేమతో మనం మారాలని ఆశపడుతున్నాడు. కొట్టుతో, తిడతంతో, వీటితో కాదు. ఈరోజు నిజంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు గ్రహించినట్లయితే మీ తల వంచండి. తల వంచి దేవునితో చెప్పండి, ఫలించాలని ఆశ ఉందా? చెప్పండి, దేవా నాకు ఇంకొంచెం అవకాశం ఫలించాలని ఆశపడుతున్నా.